ఈరోజు బీసీ జేఏసీ తెలంగాణ బంద్ మేరకు వాళ్ళు పిలుపునిచ్చిన మేరకు ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ పూర్తి బీసీ సంఘాలకు బీసీ సమాజానికి పూర్తి మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చినాము. బీసీలకు ఇక్కడ వింత ఏంటిదంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు బీసీ బంద్ ప్రకటించినా కూడా ఏ ఒక్క చోట బంద్ కాలే. ఎందుకనంటే ఇది అగ్రవర్ణాల చేతిలో ఉన్న రాజ్యం కాబట్టి ఏది బంద్ చేయలేకపోయారు. ఫస్ట్ మనం బీసీలం మనం యూనిటీగా ఉండడం నేర్చుకోవాలి. చూపెట్టన్నా ఎన్ని షాపులు ఓపెన్ ఉన్నాయి, ఎన్ని కార్లు తిరుగుతున్నాయి, గిట్లా అంటే బంద్ అయింది. కాబట్టి బీసీ ప్రజలకు చెప్తున్నా, ఎవ్వడు ఏం చేయలేడు. అందరం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో బీసీలు అందరూ ఏకమై స్తంభించేయాలి. హైదరాబాద్ని స్తంభించేయాలి. 1 కోటి మందా 2 కోట్ల మందా ఇంటికొకరు వచ్చినా చాలు హైదరాబాద్ స్తంభించిపోతుంది. అప్పుడు ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేస్తే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కదిలి 42% రిజర్వేషన్లు ఇస్తారు. ఇంకా గట్ట చేస్తే 56% రిజర్వేషన్లు కూడా తెచ్చుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ మేము ఒకరు రిజర్వేషన్ అమలు చేస్తే ఇంకొకరు క్రెడిట్ మిస్ అవుతుందని ఆడుతున్న ఆటలో బీసీలు బలి కావద్దు. మనందరం జన బలం చూపెట్టాలి. లేకపోతే వేస్తే ఇట్లా నీరు గారిపోతుంది. 10 సంఘాలు 20 సంఘాలు 100 సంఘాలు తయారై బీసీ ఉద్యమాన్ని నీరు కలుస్తాయి. కాబట్టి దయచేసి బీసీ ప్రజలకు చెప్పదలుచున్నది ఒకటే, అందరూ యూనిటీగా ఉండాలి. బంద్ ప్రకటిస్తే బంద్ కావాల్సిందే. ఇంకా నెక్స్ట్ టైం ఇది తొలి ప్రారంభం మాత్రమే బీసీ ఉద్యమానికి. నెక్స్ట్ స్తంభించడానికి బీసీ ప్రజలకు విన్నపిస్తున్న అందరూ ఏకమై రావాలని విద్యార్థుల రాజకీయ పార్టీని మేము కోరుకుంటున్నాం.